మీకు కోకో కోలా తెలుసు, థమ్సప్ తెలుసు, అయితే క్యాంపా కోలా గురించి తెలుసా? ఇది మన దేశంలో తయారు చేయబడిన ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీ. 1970 నుంచి 80లో ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో ఒక లీడర్గా ఉంది. చరణ్జీత్ సింగ్ అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు. 2000 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా క్యాంపా కోలా అవుట్లెట్స్ను తగ్గించి దాని ప్లాంట్స్ను చాలా వరకు మూసివేసింది. ఈ నేపథ్యంలో కోకో కోలా భారత్ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు మెల్లగా క్యాంపా కోలా పాపులారిటీ తగ్గిపోయింది. దీంతో కంపెనీ తన ప్రొడక్ట్స్ ని కూడా ఆపివేసింది. 2022లో ముఖేష్ అంబానీ గారు ఈ క్యాంపా కోలా బ్రాండ్ను 22 కోట్లు పెట్టి కొన్నాడు. ఏది ఏమైనా ఇండియన్ సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో విదేశీ కంపెనీలే టాప్లో ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మొత్తం 64 సబ్జెక్టులో మాస్టరు. ఈయనకి 9 భాషలు మాట్లాడటం వచ్చు. అవే హిందీ, పాలీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్ అండ్ గుజరాతీ. అయితే ఈ విధంగా ఇన్ని నేర్చుకున్న వ్యక్తి ఒక రోజులో ఎన్ని గంటలు నిద్రపోతాడో తెలుసా? కేవలం 3 గంటలు మాత్రమే. మరో 3 గంటలు వ్యాయామం చేయటానికి, భోజనం చేయటానికి, స్నానం చేయటానికి మరియు ఇతర కార్యక్రమాలకు ఇచ్చేవాడు. రోజులో మొత్తం 18 గంటలు చదువుకే ఇచ్చాడట. ఒకసారి అంబేద్కర్ గారు లండన్ నుంచి బాంబేకి మొత్తం 6 రోజులు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ 6 రోజులు ఈయన మొత్తం 8000 పేజీలు చదివాడట. ఒకవేళ ఇలాంటి ప్రయాణమే మనం చేయాల్సి వస్తే రోజుకి 2 మూవీస్ చొప్పున దాదాపు 12 సినిమాలు, పాటలతో సమయాన్ని గడిపేవారము. చదువుకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టే రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాడు. క్రూడ్ ఆయిల్ అనేది మనిషికి లెక్కలేనన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. పశ్చిమ ఆసియా, ఇరాక్, ఇరాన్, జోర్డాన్, సిరియా, లెబనాన్, సౌదీ అరేబియా, కువైట్ ఇంకా ఎన్నో దేశాలు ఒకప్పుడు చాలా పేద దేశాలుగా ఉండేవి. సరైన తిండి, బట్టలు, వనరులు లేక ఎన్నో అవస్థలు పడ్డాయి. అలాంటి దేశాలు ఒక దెబ్బతో సంపన్న దేశాలుగా మారిపోయాయి. దానికి కారణము ఆయిల్. భూమి లోపల మొదట ఒక రాక్ లేయర్ ని దాటితే కొంత లోతులో మరొక రాక్ లేయర్ ఉంటుంది. 2 రాక్ లేయర్స్ మధ్య ఉన్న ప్రదేశంలో ఈ ఆయిల్ దాగి ఉంటుంది. పైనుంచి భూమి లోపలికి రంధ్రము వేసి ఆయిల్ రిగ్స్ ద్వారా క్రూడ్ ఆయిల్ ని బయటకు తీస్తారు. భూమి లోపల ఉన్న ఈ రాతి పొరలు కఠినమైన శిలలు. వీటినే చెకుముకి రాతి శిలలుగా పిలుస్తారు. ఈ చెకుముకి బండ ఆయిల్ ని భూమి లోపలికి ఇంకిపోకుండా కాపాడుతుంది. ఈ రాక్ లేయర్స్ మధ్య నుంచి మొదట దీన్ని ముడిచమురుగా తీస్తారు. ఇది సాలిడ్, లిక్విడ్, గ్యాస్ రూపంలో ఉంటుంది. అలాగే దీంట్లో హైడ్రోకార్బన్స్, వాటర్, మినరల్స్ అలాగే కొంత మట్టి కూడా కలిసి ఉంటుంది. తర్వాత వీటిని వేరు చేస్తారని మనకు తెలుసు. పెట్రోలియం అనే పదం గ్రీకు నుండి వచ్చింది. పెట్రో అంటే బండ లేదా రాయి, ఆలియం అంటే నూనె అని అర్థం. ఇక ఇంగ్లీష్ లో చూసుకుంటే రాక్ ఆయిల్ అని అంటారు. ఎందుకంటే రాక్ లేయర్స్ మధ్య నుండి వచ్చింది కాబట్టి అలా అంటారు. 2 జంతువుల యొక్క కణాలను తీసుకొని ఒక కొత్త జంతువును ఆ కణాల ద్వారా అభివృద్ధి చేసే ప్రాసెస్ ని క్లోనింగ్ అంటారు. ఈ పద్ధతిని స్కాటిష్ సైంటిస్ట్ అయిన డాక్టర్ అయాన్ విల్నట్ కనుగొన్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటిగా క్లోనింగ్ చేయబడిన జంతువు గొర్రె. సాధారణంగా ఒక కొత్త జీవి ఆవిర్భవించాలంటే 2 జీవుల మధ్య లైంగిక ప్రక్రియ జరగాలి. కానీ ఈ క్లోనింగ్ లో మాత్రం సెక్షువల్ రిప్రొడక్షన్ ఉన్న జీవుల కణాలను ఆధారం చేసుకుని అలైంగిక పద్ధతిలో బిడ్డను పుట్టిస్తారు. అంటే ఉదాహరణకి సరోగసి లాంటిది. ఒక పురుషుని యొక్క వీర్యాన్ని తీసుకొని ఒక స్త్రీ యొక్క అండంతో ఫ్యూజన్ జరిపి తర్వాత ఫర్టిలైజేషన్, సెల్ డివిజన్ జరిపి చివరికి ఒక ఎగ్ లేదా ఎంబ్రియోని కృత్రిమ పద్ధతుల్లో చేస్తారు. ఇలా చేసిన ఎగ్ ని తీసుకొని ఒక స్త్రీ గర్భాశయంలోకి పంపిస్తారు. ఈమెను సరిగేట్ మదర్ అంటారు. తర్వాత ఆ అండం పిండంగా మారి ఒక శిశువు జన్మిస్తాడు. సేమ్ ఈ పద్ధతినే మొట్టమొదటిగా గొర్రెల్లో చేశారు. అయితే క్లోనింగ్, సరోగసి 2 ఒకటేనా? ఇప్పుడు తెలుసుకుందాం. మాక్సిమం ఈ 2 ఒకటే, కాకపోతే ఒక తేడా ఉంది. క్లోనింగ్ లో ఎవరైతే డోనర్ ఉంటారో సేమ్ వారి యొక్క జన్యు లక్షణాలు ఉన్న బిడ్డ పుడతాడు. సరోగసిలో మాత్రం సాధారణంగానే తల్లిదండ్రుల లక్షణాలతో బిడ్డ జన్మిస్తాడు. క్లోనింగ్ లో ఏమో జన్యు మార్పులు చేస్తారు, సరోగసిలో ఏమో కేవలం పిండాన్ని మోసే ఒక అద్దె తల్లిని వాడతారు. అయితే మొట్టమొదటిగా క్లోనింగ్ ద్వారా పుట్టిన మనిషి ఈవ్. 31 సంవత్సరాల అమెరికన్ మహిళ తన భర్త సంతానానికి పనికిరాకపోవడంతో ఇలా ఈ క్లోనింగ్ పద్ధతిని యూజ్ చేసుకుంది. కానీ ఈ ఈవ్ అనే బిడ్డ అసలు ఉన్నాడో లేదో అనే దానికి అసలు ప్రూఫే లేదు.
ఈ ఫోటోలో కనిపించే జీవి పేరు ఐ. ఇది కోతులు మనుషుల జాతికి చెందినది. దీని ముఖం చాలా భయానకంగా ఉంటుంది. ఇవి మడగాస్కర్లో ఎక్కువగా ఉంటాయి. దీని చేతి వేళ్ళు, నోటి పళ్ళు, దీని ఐస్ అనేవి మొత్తం చాలా భయంకరంగా ఉంటాయి. ఈ జీవి బతకటానికి చెట్ల పండ్లను ఎక్కువగా తింటుంది. ఇది చెట్టు కొమ్మల్ని తట్టి ఆహారాన్ని సేకరిస్తుంది. చీకటిలో కూడా బ్రతకగలిగే జీవులను నాక్టర్నల్స్ అని అంటారు. అయితే కోతుల జాతికి చెందిన జీవులు రాత్రిపూట మెలకుగా ఉండి జీవించలేవు. ఇది రాత్రిపూట కూడా ఎక్కువగా జీవిస్తుంది. అందుకే దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ నాక్టర్నల్ ప్రిమేట్గా గుర్తించారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మీకు తెలుసా, మన చేతి వేళ్లలో మిడిల్ ఫింగర్ యొక్క గోరు చాలా వేగంగా పెరుగుతుంది. మిగతా వాటితో పోల్చుకుంటే ఫింగర్ ఎంత పొడవుగా ఉంటే గోర్లు కూడా అంత వేగంగా పెరిగిపోతాయట. ఈ ఒక్క కారణం వల్లనే కాలి వేళ్ల కన్నా చేతి వేళ్ల గోరులు చాలా తొందరగా పెరుగుతాయట. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఫింగర్ నెయిల్స్ అనేవి ఒక నెలలో 3.5 మిల్లీమీటర్ల పొడవు పెరిగితే టో నెయిల్స్ అనేవి అదే నెలకి 1.6 మిల్లీమీటర్ల పొడవు పెరుగుతాయి. దీనిని బట్టి మీకు అర్థమై ఉంటుంది. భారత్లో తొలి ఆస్కార్ విజేత భాను అతేయ. ఈమె చరిత్ర సృష్టించింది. 1983లో జరిగిన 55వ ఆస్కార్ వేడుకల్లో ఆమెకు ఈ అవార్డు దక్కింది. 1982లో విడుదలైన గాంధీ సినిమాకు గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకుంది. జాతిపిత మహాత్మా గాంధీ గారి జీవితం ఆధారం చేసుకుని తీసిన ఒక ఇంగ్లీష్ మూవీ ఇది. ఈ సినిమా డైరెక్టర్తో సహా ఎక్కువ మంది ఇంగ్లాండ్ దేశానికి చెందిన వారు పనిచేశారు. గునియా పిగ్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. పేరులో పిగ్గు ఉందని ఇది పందుల జాతికి చెందినది కాదు. జస్ట్ వీటి ఆకారం పందిలాగా ఉంటుంది. కొంచెం కుందేలును పోలి ఉంటుంది. ఇది ఏమాత్రం పంది జాతికి చెందినది కాదు. అలాగే దీని పేరులో గునియా ఉందని ఇది గునియా దేశానికి చెందినది కాదు. ఇది సౌత్ అమెరికాలో ఉంటాయి. వీటిని ఎక్కువగా సైంటిఫిక్ రీసెర్చ్ చేయటం కోసం యూజ్ చేస్తారు. ఏదైనా కొత్త వ్యాక్సిన్ కనుగొంటే దాన్ని దీని మీద ప్రయోగించి టెస్ట్ చేస్తారు. 17వ శతాబ్దం నుంచి వీటిని శాస్త్రీయ ప్రయోగాల కోసం వాడుతున్నారు. 1882లో ట్యూబర్కులోసిస్ అనే వ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుందని గునియా పిగ్ని టెస్ట్ చేసి కనుగొన్నారు. అయితే వీటినే ఎందుకు టెస్టింగ్ మెటీరియల్గా వాడుతున్నారంటే వీటికి మనుషులకి చాలా ఎక్కువగా బయలాజికల్ సిమిలారిటీస్ ఉంటాయి. వీటి శరీరంలోని వ్యవస్థల పనితీరు మన శరీర వ్యవస్థల పనితీరు ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. కాబట్టి వీటిని ఇప్పటికీ పరిశోధన కోసం వాడుతున్నారు. మగ ఉడతల కన్నా చాలా ఎక్కువగా ఆడ ఉడతలు పనిచేస్తాయట. ఉడత మీద ఫిట్నెస్ ట్రాకర్స్ ఉంచగా ఈ విషయం బయటపడింది. వేసవి కాలంలో నిద్రపోవటానికి గూడు కట్టేటప్పుడు ఆడ ఉడతలు చాలా ఎక్కువగా పనిచేశాయి. అదే మగ ఉడతలైతే నేల మీద ఉండి ఏమీ పనిచేయలేదు. మీరు బాగా గమనిస్తే ఒలింపిక్స్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన వారి కన్నా బ్రాంజ్ మెడల్స్ సాధించిన వారే చాలా ఎక్కువగా ఆనందంగా ఉంటారట. ఇదేదో యాక్సిడెంటల్గా కనుగొన్న విషయం కాదు. సిల్వర్ మెడల్స్ వర్సెస్ బ్రాంజ్ మెడల్స్ సాధించిన వారి మీద కొన్ని రీసెర్చ్లు చేస్తే ఈ విషయం తెలిసింది. కౌంటర్ ఫ్యాక్చువల్ థింకింగ్ అనే ఫెనోమినన్ ద్వారా ఇలా జరుగుతుంది. సిల్వర్ మెడల్ సాధించిన వ్యక్తి నేను గోల్డ్ మెడల్ సాధించలేకపోయాను అని బాధపడతాడు. బ్రాంజ్ మెడల్ సాధించిన వ్యక్తి అయితే నాకు కనీసం ఇదైనా దక్కింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనల్స్ లో ఓడిపోయిన వారికి సిల్వర్ మెడల్ ఇస్తారు, కానీ బ్రాంజ్ మెడల్ ని థర్డ్ ప్లేస్ లో గెలిస్తే ఇస్తారు. అంటే అక్కడ ఓడిపోతే ఎటువంటి మెడల్ రాదు, గెలిచారు కాబట్టే వచ్చింది. ఇదే ఫినోమినన్ మన జీవితంలో కూడా జరుగుతుంది. మన దగ్గర ఉన్న వాటిలో మనం తృప్తి చెందము. ఏదైతే మనకు దక్కట్లేదో దాని గురించి బాధపడతాం. సేమ్ సిల్వర్ మెడల్ గెలిచిన వ్యక్తికి కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది. రీసెంట్ గా భారతదేశం తరపున ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకి కూడా సేమ్ ఇదే ఫీలింగ్ ఉంది. నేను జావెలిన్ ని బాగానే విసిరానని, గోల్డ్ కొట్టాలనేది నా ఏమని, కానీ సిల్వర్ మెడల్ వల్ల నేను సంతృప్తి చెందలేదని అతను అన్నాడు.
ఏ దేశమైనా తమ దగ్గర నుంచి ప్రజలు ఇతర దేశాలకి వలసపోతుంటే వెళ్ళవద్దంటారు. ఇక్కడే ఉండి ఏదైనా చేసుకోమని సలహా ఇస్తారు. అలాగే కొంత సపోర్ట్ కూడా చేస్తారు. కానీ ఒక దేశ ప్రభుత్వం మాత్రం డబ్బులిచ్చి మరీ ఇతర దేశాలకు వలస వెళ్ళమంటుంది. వేరే దేశంలో పుట్టి స్వీడన్లో నివాసం ఉంటున్న ప్రజలు ఆ దేశాన్ని విడిచిపెడితే కొంత డబ్బును బహుమతిగా ఇస్తుంది. అంతేకాకుండా వారి ప్రయాణ ఖర్చులకు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దీనిలో భాగంగా స్వీడన్లో ఉంటున్న వలస ప్రజలు ఆ దేశాన్ని విడిచి వెళ్లితే 10,000 స్వీడన్ క్రౌన్స్ అంటే 80,000 రూపాయలు ఇస్తారు. చిన్నపిల్లలకైతే అందులో సగం ఇస్తారు. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి ఇది వర్తించదు. ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఈ దేశ పౌరసత్వాన్ని తీసుకుంటారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 2009లో కెనడాలో అపాలజీ యాక్ట్ను తీసుకువచ్చారు. దీనివల్ల కోర్టులో తప్పు చేసిన వారు క్షమించండి అని దీనంగా అడిగితే దీన్ని అపరాధ భావంగా తీసుకోరు. అంటే అతని హృదయం గిల్టీతో నిండిపోయి నిజంగానే క్షమించండి అని అన్నాడని వారు లెక్కలోకి తీసుకోరు. ఇది వరకు కెనడా కోర్ట్స్లో చాలా మంది క్షమాపణ అనే పదాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించేవారట. దీనివల్ల బాధితుల మనసు మారుతుందని, ఇది కరెక్ట్ కాదని ఈ అపాలజీ యాక్ట్ను తీసుకువచ్చారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.